అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయణం సీతయాశ్చరితం మహత్ అన్నాడు వాల్మీకి. అంటే మహత్తరమైన సీత కదా అని అర్థం. సీత లేకపోతే రామాయణమే లేదు. రామాయణంలో రావణవధ కోసమే సీత పుట్టిందనే కథనాలున్నాయి. సీత శక్తిత్రయ ప్రతీకని వాల్మీకి చెప్పాడు. అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతులకు ప్రతీక అని అర్థం. కేవలం భావన ద్వారానే సాధించగలిగిన శక్తి సీతతత్వంలో ఉంది. రాముడు చంపలేని శతకంఠ రావణుణ్ణి సీతే స్వయంగా సంహరించిందని శతకంఠ రామాయణం చెబుతుందన్నారు ప్రఖ్యాత రచయిత. పరిశోధకులు ఆరుద్ర రామాయణాన్ని ఆయన రమాయణంగా అభివర్ణించారు. అంటే రమ అంటే సీత కదా అని అర్థం. ప్రకృతి ఎప్పుడు పురుషుడి కన్నా గొప్పది. అందుకే శాక్తీయులు సీతను రాముడి కన్నా మిన్న చేశారు. లక్ష్మణుడు ఒంటరిగా సీతను వదిలిన క్షణం నుంచి కుశలవులను రాముడికి అప్పగించడం దాకా సీతమ్మలో స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. రాముడు లోకహితం కోసం సీతను అడవికి పంపితే ఆమె ప్రకృతి ధర్మాన్ని సాకి సంరక్షించి లవకుశులను అందించింది. కష్టాలెన్ని ఎదురైనా దృఢచిత్తంతో వాటిని జయించిన ధీర సీత. ఒకసారి దేవతలంతా ప్రజాపతి దగ్గరకు వెళ్ళి అసలు సీత ఎవరు, ఆమె ప్రకృతిలోని విశిష్టత ఏంటి అని ప్రశ్నించారు. అందుకాయన మూల ప్రకృతి రూపం కలిగి ఉండే పురుషుడికి వ్యతిరేకమైన ప్రకృతే సీత అని సమాధానం ఇచ్చాడట. దీని వివరణలో వాల్మీకి చాలా లోతైన అర్థాలు చెప్పాడు. సీతకు 3 రూపాలున్నాయి. ఆమె శబ్ద బ్రహ్మస్వరూపం, జ్ఞాన బ్రహ్మస్వరూపం, అవ్యక్త స్వరూపం. సీత వ్యక్తిత్వం గొప్పదనడానికి రామాయణంలో ఎన్నైనా సన్నివేశాలను ఉదాహరించవచ్చు. అత్రి మహాముని భార్య అనసూయ తమ ఆశ్రమంలో సీతను చూసిన మొదటిసారి నా తపస్సునంతా నీకిచ్చేస్తాను అంది. అందుకు సీత వద్దు, నేనే తపస్సు చేసి సాధిస్తాను అని స్థిరంగా చెప్పింది. ఆమె దృఢ చిత్తానికి ఇది నిదర్శనం. ఈ సందర్భంగా తనకు రాముడికి జరిగిన స్వయంవర ఘట్టాలను అనసూయకు వివరిస్తుంది సీత. శ్రీరామ హృదయాన్ని గ్రహించిన ఇల్లాలామె. సీతకెన్నో పేర్లున్నాయి. గమనించి చూస్తే అవన్నీ ప్రకృతికి దగ్గరగా ఉన్నవే. సీతా సస్యే పండిన పంటను సీత అంటారు. సీతానభ ఆకాశానికి అనే పేరుంది. సీతానద్యం నదికి మరో పేరు సీత. సీత అనే మూలాక్షరాల వెనుక జీవుడికి అమృత తత్వాన్ని అందించే లక్షణాలు కలిగిన అర్థాలున్నాయి. సీతకు క్షమ కూడా ఎక్కువే. మరి భూదేవి తనయ కదా, అందరినీ క్షమించగలదామే. అశోకవనంలో సీతను చూశాక రాక్షసులందరికీ వధిస్తానంటాడు హనుమంతుడు. వీరంతా తమ ప్రభువు ఆజ్ఞను పాలిస్తున్నారు, చంపాల్సిన అవసరం లేదు అనడం సీత గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మొత్తంగా సీత పాత్రలోని బాహ్య అంతర్గత సుగుణాలను గమనించి విశ్లేషిస్తే వర్ధమాన మహిళలంతా ఆమె లక్షణాలు కలిగిన వారేనని అనిపిస్తుంది. వారిని గౌరవించుకోవడం అందరి కర్తవ్యం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.